అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పికిల్ మటన్ పికిల్ అండి. ఈరోజు ఇదే చేసి చూపించబోతున్నాను. మటన్ దీనికోసం 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక కడాయి తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిలు, ఒక పావు టీ స్పూను ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఒక చిన్న కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసి ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలండి బాగా. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి, అంత ఇంకెక్కువ అవసరం లేదు. బాగా ముదురు మటన్ అయితే ఒక 7 విజిల్స్ 8 విజిల్స్ వస్తాయి. లేతదైతే 6 అట్లయితే సరిపోతుంది. బాగా ఉడికించి పెట్టుకొని ఉడికిన తర్వాత తీసి ఆ వాటర్ ఉంటాయి కొద్దిగా, ఆ వాటర్ పోయే వరకు అదే మంట మీద, మీడియం మంట మీద పెట్టుకొని ఇట్లా డ్రైగా అయ్యేటట్లు చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక 100 గ్రాములు వేరుశనగ నూనె తీసుకున్నానండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె బాగుంటుంది. తర్వాత ఈ ఉడకబెట్టుకున్న మటన్ అంతా వేసి మీడియం మంట మీద పెట్టుకొని వేసిన తర్వాత 1 నిమిషం కలపొద్దు. తర్వాత మీడియము ఒకసారి 5 నిమిషాలు మీడియం మంట మీద పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి. లోపలైతే మెత్తగానే ఉండాలి, అంటే మరీ గట్టిగా వేపకూడదు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి అంతా పోయేదాకా బాగా వేపాలండి. నిలవ ఉండాలంటే ఇంకా బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడ్ కలర్ వచ్చేదాకా వేపాలి. అలా వేపిన తర్వాత ఒక 1/4 టీ స్పూను ఉప్పు వేసుకున్నాను, 1 టీ స్పూను కారము, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసి కలిపాను. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసాను. మెంతి పొడి ఒక 1/4 టీ స్పూన్ కంటే తక్కువేనండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కాబట్టి ఇవన్నీ కొంచెమే సరిపోతాయి. ఉప్పు కారం సరిపోకపోతే తర్వాత చూసి కలుపుకోవచ్చు. గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసానండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం తీసుకొని ఇవి పచ్చడి చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ నిమ్మ రసం వేసుకొని కలుపుకోవాలి బాగా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి, బయటనే దాదాపు 2 నెలలు ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.